నమస్తే, వెల్కమ్ టు భారత్ టుడే. నేను బలరాం. చైనాలో పుట్టిన కరోనా వైరస్ వల్ల ప్రపంచం చిన్నాభిన్నం అవుతుంటే ఇది చాలదన్నట్లు మరో వైరస్ పుట్టుకొచ్చింది. చైనాలో ఈ కొత్త వైరస్ కలకలం రేపుతోంది. స్వైన్ ఫ్లూ కంటే డేంజర్ వైరస్గా దానిని చైనా నిపుణులు చెబుతున్నారు. పందుల్లో పుట్టిన ఈ వైరస్లో మనుషులకు సోకే లక్షణాలు ఉన్నాయని చైనా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆ వైరస్కు నిపుణులు G4గా నామకరణం చేశారు. రోగ నిరోధక శక్తిపై ఈ వైరస్ దాడి చేస్తోందని చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనుషుల నుంచి మనుషులకు వైరస్ వ్యాపించడాన్ని ఇంకా గుర్తించలేదని వెల్లడించారు. మరి ఈ వైరస్ మనుషుల నుంచి మనుషులకు సులువుగా సోకితే మానవాళి పరిస్థితి ఏంటి? కరోనాను కట్టడి చేయలేకపోతున్న ప్రపంచానికి G4 సవాల్గా మారనుందా అనే అంశంపై మనం చర్చిద్దాం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు వైద్యరంగ విశ్లేషకులు డాక్టర్ హరి గారు, అలాగే విశ్లేషకులుగా డాక్టర్ తాటికేల జయరాం గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. మరి కాసేపట్లో యూరాలజిస్ట్ డాక్టర్ కమ్మల శ్రీధర్ గారు లైవ్లో డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు భారత్ టుడే స్టూడియోస్. డిబేట్ స్టార్ట్ చేయడానికి ముందు ఈరోజు ప్రపంచ వైద్యుల దినోత్సవం. సో ఉన్న డాక్టర్లందరికీ కూడా ప్రపంచ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు అండి. రైట్. జయరాం గారు, మొదటగా మీతో స్టార్ట్ చేస్తాను. ప్రపంచ వైద్యుల దినోత్సవం జరుపుకునే ఈ రోజు నిజంగా వైద్య వృత్తి ముందు ఎన్ని సవాళ్ళు ఉన్నాయి అనేది కొంతకాలం క్రితం తెలియకపోవచ్చు, కానీ కరోనా సమయంలో వైద్య వృత్తి ఎంత డిఫికల్ట్ అనేది, అంటే వైద్యుల ప్రాముఖ్యత ఎంత కీలకంగా ఉంటుందనేది ఇప్పుడు అందరికీ తెలుస్తూ ఉంది చాలా ప్రత్యక్షంగా. ఎలాంటి సవాళ్ళు ఉంటాయి వైద్య వృత్తిలో? ముందుగా ఇప్పుడు మీరు డాక్టర్స్ డే అన్న సందర్భంగా ప్రపంచంలో ఉన్న డాక్టర్స్ ఇప్పుడు ఫ్రంట్ వారియర్స్గా పనిచేస్తున్నాం. సో పనిచేస్తున్న ప్రతి ఒక్క డాక్టర్కి కంగ్రాచులేషన్స్ అండ్ చాలా కన్స్ట్రక్టివ్ ఐడియాలజీతో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నెక్స్ట్ ఇప్పుడు జరుగుతున్న G4 వైరస్ గురించి మనం మాట్లాడాలనుకుంటే ఇంకా దాని గురించి ఎలాంటి అప్డేట్స్ క్లియర్ కాలేదు. ఇప్పుడు ఏదైతే మనం పందుల నుంచి వస్తున్నాయి అనుకుంటున్నామో, లేకపోతే పందుల ద్వారా వస్తున్నది ఇన్ఫ్లుయెంజా వైరస్ ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ ఇన్ఫ్లుయెంజా వైరస్ ఎక్కువగా దేని మీద పనిచేస్తుందంటే బ్రెయిన్ పైన పనిచేస్తుంటుంది, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుంటుంది. సేమ్ టైం వచ్చేసి G4 వైరస్ కూడా ఏదైతే ఫ్లూ వైరస్తో యాడ్ అయి ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఉన్న అంటే జనరల్గా ఇన్ఫ్లుయెంజా కానీ ఫ్లూ కానీ దీస్ ఆర్ డేస్ ఈజ్ సీజనల్ డిసీజెస్. ఈ సీజనల్గా వచ్చే వాటికి కూడా ఒక కన్ఫ్యూజ్ స్టాటస్ కూడా ఏర్పడుతుంటుంది. అంటే మీకు ఏ సిమ్టమ్స్ తీసుకున్నా కూడా అదే చలి జ్వరం ఉంటుంది, ఫీవర్ ఉంటుంది, తలనొప్పి ఉంటుంది, హెడేక్ ఉంటుంది. అంటే ఇప్పుడు కరోనానా లేకపోతే G4ఆ లేకపోతే ఇన్ఫ్లుయెంజా ఏదనేది ఒక కన్ఫ్యూజ్ స్టాటస్. ఈ కన్ఫ్యూజ్ స్టాటస్ లోపల డాక్టర్లు కన్ఫ్యూజ్తో ఉంటారు, పేషెంట్లు కన్ఫ్యూజ్. ఆ కన్ఫ్యూజ్ లోపల కొంతమంది రోడ్డు మీద హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూనే ప్రాణాలు కోల్పోతున్నారు. అది బాధాకరమైన విషయం. అంటే ఇప్పుడు మనం కేసు అటెంప్ట్ చేయడానికి ఉన్న కన్ఫ్యూజన్స్ ఏంటంటే పూర్తి వనరులు వసతులు ప్రభుత్వాలు కల్పించాలి, కానీ భారతదేశం లోపల కేటాయింపులు అనేది చాలా తక్కువ మిగతా కంట్రీలో కనుక పోల్చుకుంటుంది. ఈ 69,000 కోట్ల రూపాయల ఎంటైర్ భారతదేశానికి నిజంగా పాసిబిలిటీ ఉంటుందా అంటే 130 కోట్ల జనాభాకు 69,000 కోట్ల రూపాయలు పాసిబిలిటీ సరిపోతుందంటే సరిపోదు. దాంతోపాటు వచ్చేసి 6,000 చిల్లర 7,000 కోట్ల రూపాయలు మన తెలంగాణ గవర్నమెంట్ కేటాయింపులు చేసింది. అంటే ఇవన్నీ మనం చూసినట్టయితే మనం 1%, 2%, 3% కేటాయింపులు చేస్తున్నది. ఈ 1-3% కేటాయింపులు చేయడం వల్ల ప్రజలకు ఏ విధమైన ఉపయోగం ఉంటుంది? నిజంగా ప్రజా శ్రేయస్ కోసం ప్రభుత్వాలు తీసుకున్న ఈ కేటాయింపులు నిజంగా ఉపయోగంగా ఉంటుందంటే ఉపయోగంగా లేవు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలియజేస్తున్నాయి. అంటే ఒకసారి కనుక ఇక్కడ కరోనా వైరస్ కనుక ఇప్పుడు దాడి చేస్తుంది ప్రపంచం మొత్తం మీద, ఇప్పుడు నెక్స్ట్ G4 కనుక ఇంకొక పాండమిక్ సిచ్యువేషన్, సెకండ్ పాండమిక్ సిచ్యువేషన్ కనుక వచ్చినట్టు అయితే అప్పుడు నిజంగా మానవాళి తట్టుకున్నదంటే క్వశ్చన్ మార్కే కనిపిస్తుంటుంది. అది ఇప్పుడు డిఫరెంట్గా అంటే ఒక పెయిన్ఫుల్ స్టోరీకి ఇంకొకటి యాడ్ అవుతుంది డిఫరెంట్గా. ఇప్పుడు మూలిగే నక్క మీద టెంకాయ పడినట్టు తడకాయ పడినట్టు ఉన్నట్టు పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఉన్న కష్టకాలానికి ఇంకొక కొత్త వైరస్. అంటే ఇంకొకటి ఏంటంటే ఇంకొక కోణం నుంచి ట్రంప్ లాంటి వాళ్ళు ఏంటంటే ఈ వైరస్లన్నీ చైనాలో ఎందుకు పుట్టుకొస్తున్నాయని ఇంకో కోణం నుంచి మళ్ళీ డిస్కషన్ అదొక డిస్కషన్ అదో కోణం నుంచి డిస్కస్ చేస్తున్నారు. అంటే ఇది దీనివల్ల ఈ డిస్కషన్స్ తోని ఈ పొలిటికల్ డిస్కషన్స్ తోని పెద్ద ప్రయోజనాలు ఏర్పడవు. ఎప్పుడైనా కూడా ఈవెన్ మన దేశం లోపల ఈ రోజు రానున్న ఈ కొద్ది కాలానికి ఆక్సిజన్ సిలిండర్స్, ఆక్సిజన్ కొరత ఏర్పడడానికి ఛాన్సెస్ ఆర్ మోర్. అంటే ఇప్పుడు మనం క్వారంటైన్లో కానీ లేకపోతే తీసుకునే కేర్లో కానీ అపార్ట్మెంట్ వైజ్ కానీ క్లస్టర్స్ వైజ్ కానీ ఎక్కడ కేర్ తీసుకోవాలనుకున్నా ఆక్సిజన్ చాలా నెసెసిటీ ఉంది. ఇప్పుడు రానున్న రోజులలో ఆక్సిజన్ నెసెసిటీ ఏర్పడుతుంది, ఆక్సిజన్ స్క్వారిసిటీ ఏర్పడుతుంది. అప్పుడు ఈ ప్రజలంతా అక్కడికి పోవాలి. అంటే ప్రభుత్వాలకు
ముందే చిత్తశుద్ధి ఉండాలి, కళ్ళు తెరవాలి. ఇంకా తెలియకపోవటం ఈవెన్ నాట్ ఓన్లీ తెలంగాణ ఇండియా గురించి మాట్లాడుతాం లేదు, ప్రపంచం మొత్తం మీద కూడా ఆల్మోస్ట్ ఆఫ్ ఇట్లే ఉంది. ఈరోజు ట్రంప్ ఏం చెప్తున్నాడంటే మేము టెస్టులు ఎక్కువ చేస్తున్నాం కాబట్టి, ఎక్కువ కేసులు మేము డయాగ్నోస్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ. అఫ్ కోర్స్ కంపారిబుల్లీ ట్రంప్ టెస్టులు ఎక్కువనే చేస్తున్నాడు, డయాగ్నోస్ ఎక్కువ అవుతున్నారు, ట్రీట్మెంట్ అవుతుంది, అదొక్కటే సరిపోదు కదా. ఇప్పుడు డెత్ రేషియో కూడా ఎక్కువ ఉంది, మరి దాని గురించి ఏం మాట్లాడదాం. ఇప్పుడు టెస్టులు చేసినప్పుడు డెత్ రేట్ తగ్గాలి, లాజికల్గా డెత్ రేట్ పెరుగుతుంది కదా. అంటే ఎప్పుడు కూడా ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రభుత్వాలకు ఉండాలి. అంటే మనం చెప్పుకోవడానికి ఒక కాలాన్ని చూపించుకోవడము, దాన్ని జనాన్ని నమ్మించడం అనేది కరెక్ట్ కాదు. భారతదేశం అనేది థిక్లీ పాపులేటెడ్ ఏరియా. ఈ థిక్లీ పాపులేటెడ్ ఏరియా లోపల ఇప్పుడు కమ్యూనిటీ లెవెల్లో పోయిందని కొందరు, పోలేదని కొందరు, అది ప్రభుత్వమే చెప్పాలి పోయిందా పోలేదా. ప్రభుత్వం ఏంటంటే ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం పోలేదని చెప్తుంటది. అదే డాక్టర్ల గురించి మాట్లాడేసినప్పుడు ప్రజల్లోకి కమ్యూనిటీ లెవెల్లోకి వెళ్ళకపోతే ఇంత మూకుమ్మడిగా కుటుంబాలు ఎందుకు సఫర్ అవుతున్నది అనేది క్వశ్చన్ మార్క్. అంటే ఈ క్వశ్చన్స్కు ఆన్సర్ అనేది ఎప్పుడు తప్పించుకునే ప్రోగ్రాము ప్రభుత్వాలు పాలకులు చెప్తున్నారు తప్పితే ఇక్కడ ప్రాక్టికల్గా ప్రాబ్లాన్ని సాల్వ్ చేసే దిశగా ఏ ప్రభుత్వం ఆలోచించడం లేదు. ఇక ప్రాబ్లాన్ని సాల్వ్ అంటే ఇమీడియట్గా ఈ రోజులో సాల్వ్ కాదు. ఇక్కడ ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ ఉంది, ప్రతి ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది ఖచ్చితంగా. అంటే ప్రతి ఇండివిజువల్కు ఏ ప్రభుత్వమైన ఒక డాక్టర్ని పెట్టలేదు, ఒక పోలీసుని పెట్టలేదు. ఇది చాలా ఇంపాసిబుల్. ఈరోజు డాక్టర్లతో పాటు పోలీసులు కూడా చాలా భయంకరంగా సఫర్ అవుతున్నారు, పెద్ద ఎత్తున సఫర్ అవుతున్నారు. అంటే ఇప్పుడు పోలీసు బాసులకు కూడా ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. అంటే ఇది రాజకీయ నాయకులకు, డాక్టర్లకు, పోలీసులకు, శానిటేషన్ ఎంప్లాయీస్కు దీస్ ఆర్ కంప్లీట్ ప్రాబ్లమ్ అండి. అంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్ లోపల ఇప్పుడు మనము పదే మాట్లాడుకున్నట్టు ప్రజల శ్రేయస్సు కోసం, బాగోగుల కోసము. అంటే ఎప్పుడు కూడా డీసెంట్రలైజ్ చేయమని మనం మొదటి నుంచి చెప్తున్నాం. డీసెంట్రలైజ్ చేసినట్టు అయితే ఆ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ కూడా స్పెసిఫిక్గా ఉండదు, ఎక్కడిది అక్కడ మనం ట్రీట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. మీరు సెంట్రలైజ్ చేసి ఒకటే ప్లేస్ లోపల సెంట్రలైజ్ చేసేసి ఈ సెంట్రలైజ్ మొత్తం రాష్ట్రాన్ని మొత్తం ఒక దగ్గర తరలించడం అనేది కరెక్ట్ కాదు. నెక్స్ట్ G4 కనుక వెళ్ళినట్టు అయితే అలాంటి వైరస్ నిజంగా కనుక వచ్చేసి నిజంగా ప్రజల మీద దాడి చేసినట్టు, ప్రజల నుంచి ప్రజలకు సంక్రమిస్తుందంటే చాలా డేంజరస్ సిచ్యువేషన్. అలాంటిది కనుక జరిగినట్టయితే మనం తట్టుకునే శక్తి లేవు. అంటే ఇక్కడ ఇంకొక మీకు కెనియా గైడ్ ఒకసారి మీకు స్టడీస్ చెప్పాలి ఇందులో కంపల్సరీ. కెనియా స్టడీస్ ఏం చెప్తున్నాయంటే 2009లో స్టడీస్ ఏం చెప్తున్నాయి, 2009 స్టడీస్ ఏం చెప్తున్నాయంటే హెచ్ఐవితోని ఎక్కువ సఫరర్స్ ఉన్నారు అక్కడ. హెచ్ఐవి సఫర్స్ ఎక్కువ ఉన్నారు. హెచ్ఐవి సఫరర్స్ ఉంటే అప్పుడు ఆ టైంలోనే మలేరియా ఫీవర్, వైరల్ ఫీవర్ ఎక్కువగా వ్యాప్తి చెందింది. ఎందుకంటే హెచ్ఐవి లోపల ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గుతాయి కాబట్టి డెఫినెట్గా అవి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. మీకు వైడాల్ కనుక చూసినట్టు అయితే పారాటైఫీ డిఫరెంట్గా ఇవన్నీ చూస్తుంటే ఏబిహెచ్ ఇవన్నీ చూసినట్టయితే రైజింగ్ ఉంటుంది కనిపిస్తుంటాయి. అంటే అప్పుడున్న డెత్లు 5% డెత్లు వైరల్ ఫీవర్గా చూపించింది, ఎంట్రీ ఫీవర్గా చూపించింది, మలేరియల్ ఫీవర్గా చూపించేసింది. అంటే హెచ్ఐవి ఫీవర్గా చూపిస్తే ప్రభుత్వానికి నష్టం అని చెప్పేసి దాన్ని ప్యారలల్గా చూపించేసి ఇది సీజనల్తో వచ్చిన ఫీవర్తో మేము ఏం చేయలేవు కదా అని ఒక డ్రామా ప్లే చేసింది. అలాంటి డ్రామా రేపు ప్రభుత్వాలు ఒక ఆసరా చేసుకుని ట్రంప్ కూడా మొన్నటిదాకా అదే ప్లే చేయడానికి ట్రై చేశాడు, చేస్తూనే ఉన్నాడు. ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఉన్న సీజనల్ ఫీవర్స్ని అడ్డుపెట్టుకొని కరోనా విషయాన్ని పక్కదోవ పట్టేయడం కోసం సీజనల్ ప్రాబ్లం అని చెప్పడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. రేపు ఇలాంటి ఛాన్సెసే ఇప్పుడు అక్కడ కూడా డ్రామా ప్లే చేస్తుంది అనేది కూడా నేను ఇంకో డౌట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే G4 అనే దాన్ని మీరు చూపించుకుంటూ ఉన్న కరోనాను పక్కదోవ పట్టించేసి కొత్త వైరస్ వచ్చింది దానివల్ల చచ్చిపోయిందని చెప్పడానికి కూడా ఛాన్సెస్ ఉంది. అంటే ఈ డ్రామా కూడా చైనా ప్లే చేయడానికి కూడా ఛాన్సెస్. రైట్ హరి గారు, అంటే వరల్డ్ డాక్టర్స్ డే ఈ రోజు, దానికి ఉన్న ప్రత్యేకత ఏంటి, ఏ రకంగా వచ్చింది అది? వెస్ట్ బెంగాల్లో రెండవ ముఖ్యమంత్రిగా పనిచేసి భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి పురస్కారమైనటువంటి భారతరత్నను 1961లో కైవసం చేసుకున్నటువంటి డాక్టర్ బంధన్ చంద్ర రాయ్ అనేటువంటి బీసీ రాయ్ అనేటువంటి ఒక వైద్యులు, అంటే లండన్లో చదువుకొని భారతదేశానికి వచ్చి స్వాతంత్ర పోరాటంలో కూడా ఎంతో గొప్పగా పోరాటం సలిపి ఉచితంగా వైద్యం అందరికీ కూడా తన జీవితకాలంలో ఎంతో అందించి మనకు స్వాతంత్రాన్ని తెచ్చినటువంటి గాంధీకి కూడా పర్సనల్గా ఆయన యూజువల్గా న్యాచురోపతినే బిలీవ్ చేసేటువంటి వారు అల్లోపతి డాక్టర్ ఎవరైనా ఉన్నారంటే బీసీ రాయ్ గారి వారి యొక్క వైద్యాన్ని తీసుకున్నటువంటి అంత మహనీయులైనటువంటి వారు జూలై 1నే వారు అరౌండ్ 1888 అప్పుడు జననం తీసుకొని అదే రోజున ఆయన మరణించారన్నట్టు. ఎలా అయితే బుద్ధుడు అదే రోజు ఏదో బుద్ధ పౌర్ణిమ రోజు జననం తీసుకోవడము, మ్యారేజ్ అలానే చేసుకోవడము, అలాగే మరణించడం అనేటువంటిది కూడా ఎలా జరిగిందో వీరి విషయంలో కూడా ఇది మనం చూసాం. కాబట్టి ముఖ్యంగా
ఇంత సేవా తత్పరుడై స్వాతంత్ర సమరయోధుడై ఉన్నటువంటి, అలాగే ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వీరి యొక్క సేవలను స్మరించుకునేటువంటి నేపథ్యంలో జూలై 1ను మనము నేషనల్ డాక్టర్స్ డేగా మనము జరుపుకుంటున్నామండి. ముఖ్యంగా ఈ సమయంలో, కరోనా సమయంలో ఫ్రంట్ వారియర్స్గా ఉండి ఫ్రంట్ లైన్ ఫైటర్స్గా ఉన్నటువంటి డాక్టర్స్ అందరికీ కూడా ఇది ఒక ఏ విధంగా అయితే ప్రభుత్వము గుర్తించి డాక్టర్ల మీద జరుగుతున్నటువంటి రకరకాల దాడులను కూడా శిక్షింప చేసేటువంటి విధంగా చట్టాలను తీసుకొచ్చి అమల్లో పెడుతున్నటువంటి తరుణంలో మీరు ఒక ప్రశ్న అడిగారండి. ఇటువంటి తరుణంలో ముఖ్యంగా 2 రాష్ట్రాల వైద్యుల ముందు ఉన్నటువంటి సవాళ్ళు ఏమైనటువంటిది అడుగుతూ వచ్చారన్నట్టు. ఎక్కువగా రిస్క్ ఉన్నటువంటిది డాక్టర్లకు, అంతేకాకుండా పీపీఈస్ అన్నీ కూడా ఉన్నాయి, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ ఉంది అని చెప్పినప్పటికీ కూడా ఎక్కువగా మృత్యువాత పడుతున్నటువంటి వారిలో పారామెడికల్ అండ్ జూనియర్ డాక్టర్స్ అనేటువంటి వారు మనం చూస్తున్నామండి. అంటే డాక్టర్లకే రక్షణ అనేటువంటిది ఎందుకు లేదు అనేటువంటి ప్రశ్న చాలామందికి కలుగుతున్నటువంటి విషయం. వారు ఏదైనా జాగ్రత్తలు తీసుకోవడం లేదా అంటే, జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు కూడా వస్తుంది అంటే, వైరస్ ఏదైతే మనం కోవిడ్-19 దాని స్పెక్ట్రమ్ అనేటువంటిది కేవలం ముసలి వాళ్ళకే వస్తుంది అనుకుంటే, కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నటువంటి వారికే ఎక్కువ దాని యొక్క తీవ్రమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనుకుంటే, యువకుల్లో కానీ అలాగే చిల్డ్రన్లో కూడా కనిపించడం అనేటువంటిది, ఈ స్పెక్ట్రమ్ ఆఫ్ ది డిసీజ్ని ఇంకా నిర్ధారణకు ఇంకా రాలేదన్నట్టు. ఇటువంటి సమయంలో ముఖ్యంగా డాక్టర్లకు ఒక రకమైనటువంటి అయోమయం అయితే ఉంటుందన్నట్టు. ఎందుకంటే ఒక డెఫినెట్ మెడిసిన్స్ అనేటువంటివి ఒక ప్రివెంటివ్గా వ్యాక్సిన్ తీసుకోవడం కానీ, దాని ఒకవేళ వచ్చిన తర్వాత మనము ఇప్పుడు వాడుతున్నటువంటి ఫ్లూపెరావిర్ కానీ, అంటే ఓరల్గా వాడేటువంటి మెడిసిన్ కానీ, లేకపోతే కోవిఫర్ ఇంజెక్షన్, రెమిడెసివిర్, ఇవన్నీ కూడా బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీవైరల్ డ్రగ్స్ కాబట్టి డెఫినెట్ ట్రీట్మెంట్ లేదు కాబట్టి డాక్టర్స్ రిస్క్ పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి, రిస్క్ చాలా ఉంది కాబట్టి ఒక రకమైనటువంటి అనిశ్చిత అయితే ఉందండి. ఒక రకమైనటువంటి అయోమయం అయితే డాక్టర్లలో ఉంది. అయితే మేము ఉన్నాము, ఎటువంటి కష్టం వచ్చినా కూడా మేము మిమ్మల్ని ఆదుకుంటాం అనేటువంటి రీతిలో ఏదైతే మనం లాక్డౌన్ పీరియడ్లో చూసాం, డాక్టర్లకు చాలా పెద్దపీట వేశారన్నట్టు. అటువంటిది ఇప్పుడు ఈ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఎక్కడ చూసినా కూడా గందరగోళం కనిపిస్తుంది. ఎవరు కూడా ఇతరులకు మేము ఇన్ఫెక్ట్ చేసేటువంటి ఛాన్స్ పెరుగుతుంది అనేటువంటిది ఏమాత్రం కూడా అవేర్నెస్ అనేటువంటిది ఏదైతే మనం కలగజేసామో దాన్ని పాటించకపోవడం మూలాన పెరుగుతున్నటువంటి కేసులు అయితే మాత్రము తప్పకుండా కోర్స్ ప్రైవేట్ హాస్పిటల్స్కు మనం అనుమతి ఇచ్చి ఉండొచ్చు టెస్ట్లకు కానీ వీటన్నిటి, కానీ పెరుగుతున్నటువంటి కేసులను గమనిస్తే డాక్టర్స్ దీని బారిన పడుతున్నటువంటి లేదా మృత్యువాత పడుతున్నటువంటి వాటిని చూస్తే డాక్టర్స్ అయితే మాత్రము ఒకలాంటి అయోమయం అనేటువంటిది తప్పకుండా ఉందండి. అయితే ఇటు సందర్భంలో ఏదైతే ఇంతకుముందు లాక్డౌన్ పీరియడ్లో ప్రకటించినటువంటి విధంగా ఆ విధంగానే డాక్టర్లకు ఇంకా అంతా మనము లా అనేటువంటిది కూడా స్ట్రిక్ట్గా అమలుపరుస్తామని చెప్పినప్పటికీ కూడా డాక్టర్ల మీద జరుగుతున్నటువంటి దాడులు, వారి మీద తీసుకుంటున్నటువంటి విరుద్ధమైనటువంటి చర్యలు అనేటువంటి తప్పకుండా వారిని కొంత కష్టపెడుతున్నారు. రైట్ సార్, ఇప్పటికే మన ప్రపంచ దేశాలన్నీ కూడా కరోనా వైరస్తో అతలాకుతలం అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. చైనాలో కొత్త వైరస్ సోకే ప్రమాదం ఉంది అంటూ కూడా మనం చూస్తున్నాం. G4 వైరస్ అంటున్నారు. దీనికి సంబంధించి ఎంతవరకు వాస్తవికత మనకి ఉందంటారు బయట? 2009లో వచ్చినటువంటి స్వైన్ ఫ్లూ కంటే కూడా, అంటే ఏదైతే పందుల నుంచి వస్తుంది అని అంటారు చూడండి, దానికంటే కూడా తీవ్రమైనటువంటిది అయితే కాదు. ఓకే, ఎందుకు అంటే G4EA H1N1 అనేటువంటి ఈ కనుగొన్నటువంటి వైరస్ ఎలా అయితే మనము ఇప్పుడు చూస్తున్నటువంటి కరోనా పాండమిక్ ఉంది కదా, అది కూడా నేసల్ రూట్, లంగ్స్ రూట్ నుంచే వస్తుంది అన్నట్టు. ముఖ్యంగా 10.8% ఎవరైతే స్వైన్ ఇండస్ట్రీ ఉంటుంది కదా, పందులను పెంచేటువంటి లేదా పందు మాంసాన్ని విక్రయించేటువంటి వీరందరూ వారిలో ఇది 10.8% ఉందండి. అయితే ఇంకొక స్టడీలో ముఖ్యంగా 18 to 25 ఇయర్స్లో ఉన్నటువంటి వారిలో చూస్తే మనకు 20.8% సీరో పాజిటివిటీ అనేది ఉంది. ఈ ఉన్నటువంటి ఈ శాతం అనేటువంటిది ఇన్ఫెక్టివిటీ ఛాన్సెస్ ఉంటాయన్నట్టు, ఎక్కువగా ఉంటాయి. ఎలా అయితే చూడండి, ఇంతకుముందు ఇప్పుడు ఉన్నటువంటి కరోనా కోవిడ్-19 అనేటువంటిది మనకు సర్స్ కానీ మర్స్ కలగజేసినటువంటి దాని ప్రకారంగానే అది కూడా కరోనా నార్మల్గా ఉన్నటువంటి ఫ్లూ ఎలానో అది కూడా ఉన్నప్పటికీ కూడా ట్రాన్స్మిషన్ రేట్ వచ్చి 1 to 2%, 1:2 ఉంటే మామూలు వ్యాధులకు, కానీ కరోనాకు 1:4 ఉంది కాబట్టి మనం సీరియస్గా పరిగణిస్తున్నాం. దాదాపు 80% మనకు అసిమ్టమాటిక్గా ఉన్నప్పటికీ కూడా సీరియస్గా పరిగణిస్తున్నాము. ఇప్పుడున్నటువంటి G4 అనేటువంటిది కూడా హై ట్రాన్స్మిషన్ ఉంటుంది అనేటువంటి కొద్దిగా ఆ సందేహం అనేది ఉంది. ఇంకా దాని మీద పూర్తిగా స్టడీ లేదు. ఎందుకంటే ఈ సమయంలో ముఖ్యంగా కరోనాతో పాటు మిగతా ఫ్లూ లైక్ కండిషన్స్ వస్తున్నటువంటి డెంగ్ కానీ లేకపోతే ఇటువంటి చికెన్ గున్యా ఇటువంటివన్నీ కూడా పెరిగేటువంటి
ఎక్కువగా ఉంది కాబట్టి జనాలను ఇంకా మరింత అయోమయంలోకి నెట్టివేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ G4 అనేటువంటిది కలత పెట్టొచ్చు. ఇంకా దాని మీద పూర్తి అధ్యయనాలు జరగలేదు అంతగా మనం, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ కండిషన్లోనే మనం దీని స్పెక్ట్రమే దాన్ని పూర్తిగా మనం అనలైజ్ చేయలేదు. ఏ మందులైతే ఏ వ్యాక్సిన్ అనేటువంటిది కూడా ఇంకా అయోమయం ఉన్నప్పుడు ఇటువంటివన్నిటినీ కూడా కన్సిడర్ చేసి వస్తుందనేటువంటి దానికంటే కూడా అక్కడి నుంచి రాకుండా కట్టడి చేసేటువంటి నేపథ్యంలో ఏదైతే మనము కరోనా విషయంలో పాటించామో వాటినే పాటిస్తే ప్రస్తుతము చెప్పబడుతున్నటువంటి G4, EA అండ్ H1N1 దీన్ని మనము కొంత దాని గురించి భయపడాల్సినటువంటి అవసరం ఉండదు. రైట్. జయరామ్ గారు, అంటే సార్ చెప్తున్నట్టుగా ఇప్పటికే కరోనాకి మనకి ఇంతవరకు మందు లేదు, కొత్త వైరస్ వస్తోంది అనేది మనం చూస్తూ ఉన్నాం. కొన్ని సోషల్ మీడియాలో ఎక్కువగా అది వైరల్ అవుతుంది, కొన్ని జాతీయ పత్రికల్లో కొన్ని పోస్టులు కూడా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఈ సిచ్యువేషన్లో అంటే ఒక్కసారి కరోనా వచ్చి తగ్గిన పేషెంట్కి ఇప్పుడు ఈ కొత్త వైరస్ మళ్ళీ అటాక్ అయితే తట్టుకునే కెపాసిటీ ఆయనకు ఉంటుందంటారా? ఓ పర్సన్కి ఎవరికైనా ఒక రకంగా G4 విస్తరిస్తే కరోనా తగ్గిన పేషెంట్కి మళ్ళీ ఇంకోసారి అటాక్ అయితే ఎలాంటి ప్రమాదం ఉంటుందంటారా? నెంబర్ 1, ఇప్పుడు మీరు చెప్పిన దాని లోపల 2 థింగ్స్ మనం మాట్లాడుకోవాలి. ఒకటి వచ్చేసేసి ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా వైరస్కు మందులు లేవు. నాట్ ఓన్లీ కరోనా ఇట్స్ వైరస్కి ఎక్కడ కూడా మందులు లేవు. దాని గురించి పెద్ద వరి అవ్వాల్సిన పని లేదు. వచ్చినట్టుగా బాడీ లోపల మనకు హెడ్ ఇమ్యూనిటీ రావాలి. హెడ్ ఇమ్యూనిటీ ద్వారానే మనకు రోగ నిరోధక శక్తి డెవలప్ అవుతుంది. దాని రోగాన్ని తట్టుకునే శక్తి వస్తుంది. రోగాన్ని రాకుంటే మనం చేయలేం. రోగాన్ని తట్టుకునే శక్తి మనకు డెవలప్ కావాలి. డెవలప్ కావడానికి కూడా అట్లీస్ట్ 1 year పట్టవచ్చు, 2 years పట్టవచ్చు. టైం మనకు ఇంత టైంలోనే రావాలని లేదు. మోస్ట్లీ 2 years లోపల హెడ్ ఇమ్యూనిటీ డెఫినెట్గా డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఆర్ మోర్. ఇది క్లియర్గా మనకు డాక్టర్ గారు చెప్పింది 100% వాస్తవం. అది ఇది క్లియర్. ఎప్పుడు కూడా ఏ జబ్బుకు కూడా మనం దీనికి పర్టికులర్గా వైరస్కి ఈ మందులే వాడాలని లేదు. వైరస్కి ఏంటంటే ఇప్పుడు సిమ్టమాటిక్, ఎసిమ్టమాటిక్ 2 గ్రూపులుగా చూస్తున్నాం మనం కరోనా లోపల. సిమ్టమాటిక్ వాళ్ళను అబ్జర్వేషన్ లోపల పెట్టుకొని క్వారంటైన్లో పెట్టేసుకొని సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనం ట్రీట్ చేస్తున్నాం. అంటే ఏ ఇండివిజువల్ సిమ్టమ్ ఉంటే సిమ్టమాటిక్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నాం. నెక్స్ట్ ఎసిమ్టమాటిక్ వచ్చినప్పుడు గ్రాడ్యువల్గా వాళ్ళకు వచ్చింది తెలియదు, పోయింది తెలియదు. ఓకే. సో పాజిటివ్ వస్తుంది, మళ్ళీ కొంత తర్వాత నెగిటివ్ కూడా వచ్చేస్తుంటుంది తెలియకుండా. అంటే వాళ్ళ బాడీ లోపల ఇమ్యూనిటీ డెవలప్మెంట్ ఉండటం, ఏజ్ ఫ్యాక్టర్గా ఉండటం, కోమార్బిటీ కండిషన్ లేకపోవటం, సో ఆ వైరల్ లోడ్ ఎక్కువగా లేకపోవటం, దీస్ ఆర్ థింగ్స్ అవన్నీ మనకు ఒక బెనిఫిటబిలిటీగా ఉంటుంది. ఇదంట. నెక్స్ట్ థింగ్ వచ్చేసి G4 దీనికి యాడ్ అవుతుంట. అసలు G4 అనే వైరస్ ఇప్పుడు ఇంతవరకు కూడా మనం H1N1 వైరస్ ఇవన్నీ ఒకే గ్రూప్కి చెందిన వైరస్లు ఇవన్నీ. ఈ గ్రూప్ వైరస్లు అనేది ఇప్పుడు దాడి చేస్తుందా చేయదా దాని గురించి నేను మాట్లాడతాం లేదు. ఎందుకంటే అసలు వైరస్ దాని గురించే మనకు పర్టికులర్గా ఇంకా లేనప్పుడు, స్టడీస్ లేనప్పుడు అది ఎట్లా దాడి చేస్తుంది అనుకున్నది అనవసరం. అంటే ప్రజల్లోకి మనం తీసుకుపోతున్నాము అంటే ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయదలుచుకోవాలి. మనం ప్యానిక్ సిచ్యువేషన్ లోపల ఇది అటాక్ అవుతుందేమో, వస్తుందేమో, ఇదంతా అనవసరం. ఒకవేళ అది వచ్చినప్పుడు చూద్దాం, అది ఎట్లా తప్పదు. చైనా అయితే ఏదైతే చెప్తుందో, ఇంతకుముందు నేను చెప్పి కోడ్ చేసినట్టుగా, ఏదైతే కెన్యా స్టడీస్ని కోడ్ చేసినట్టుగా చైనా లోపల మళ్ళీ కనుక విజృంభిస్తే దాన్ని ఇది మళ్ళీ ప్రపంచ దేశాలు ఒకసారి చైనాను వేలెత్తు చూపిస్తామనే భయంతో G4 వైరస్ వస్తుందనే దాన్ని ఒక డ్రామాటిక్ స్టోరీగా చెప్తున్నదా అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే అక్కడ ప్రీవియస్లీ జరిగింది కూడా ఇలాంటి స్టోరీస్ అవుతున్నాయి. అది కావాల్సింది. ఇక్కడ మనకు వస్తే అది అటాక్ చేస్తే అప్పుడు మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే అప్పుడు డెఫినెట్గా మనం దానిపైన మాట్లాడతాం. ఇప్పుడు స్టడీస్ ఏమాత్రం స్టడీస్ లేని దాని గురించి G4 రావచ్చు, రాకపోవచ్చు, ఇంతకంటే స్ట్రాంగ్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటే డెఫినెట్గా చూస్తాం. అంటే ఇప్పటికే చైనాలో కోవిడ్ పుట్టించారా అనే వాదన కూడా ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. ట్రంప్ కూడా దానికి సంబంధించి చైనాని కార్నర్ చేయడం, టార్గెట్ చేయడం చూస్తున్నాం. ఆ సమస్య ఉన్నప్పటికీ, అది ఇంకా కొనసాగుతున్నప్పటికీ కొత్త వైరస్ అక్కడే ఎందుకు పుడుతుంది? నిజంగా చైనాలో పుడుతున్నాయా లేదా చైనా పుట్టిస్తుందా అనే ప్రశ్న అందరికీ ఉండిపోయింది. దానికి సంబంధించి ఏం చెప్తా అంటే ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పింది కూడా అదే అన్నట్టు. ఇప్పుడు ఎందుకంటే చైనా మీద అందరూ వేలెత్తి చూపిస్తున్నారు కాబట్టి మళ్ళీ G4 వైరస్ కనుక కొత్త చూపిస్తే దాని మీద డిస్కషన్స్ ఏమైనా స్టార్ట్ చేయదలుచుకుందా, లేకపోతే చచ్చిన చావులన్నీ చైనా ఏముందంటే ఆల్మోస్ట్ చాలా తక్కువగా డెత్స్ చూపించింది. కానీ చైనా ఉన్న పాపులేషన్ కానీ చైనాలో ఉన్న టెలిఫోన్ ఇండస్ట్రీ కానీ ఏం చెప్తుందంటే దగ్గరగా 80 లక్షల నుంచి 90 లక్షల నెంబర్లు గల్లంతైనాయని చెప్తుంది. ఓకే. ఈ నెంబర్లు గల్లంతైనాయంటే ఆ వ్యక్తులు లేరా, అటెంప్ట్ చేయటం లేదా, రిసీవింగ్ కాల్స్ లేవు, అవుట్ గోయింగ్ కాల్స్ లేవు, వీళ్ళంతా ఏమైపోయారు అనేది ఒక డిస్కషన్ లేవనెత్తేసినాయి. దానికి చైనా ఆన్సర్ చేయలేదు, ఇప్పటివరకు కూడా ఆన్సర్ చేయలేదు. అంటే ఇప్పుడు ఎప్పుడు కూడా ఎక్కడో దగ్గర పొరపాటు చేసినది ఇవాళ కాస్త రేపైనా దొరికిపోతారు. ఇట్స్ నాట్ ఏ బిగ్ ఇష్యూ. కానీ
మనిషిని ఒక ట్రాన్స్మిషన్లోకి పంపించడానికి ఇలాంటి వదంతులు కూడా క్రియేట్ కావడానికి ఛాన్సెస్ ఉంటుంది. వైరస్ అనేది వదంతి అయితే కాదు. వైరస్ అనేది G4 వైరస్ అనేది ఇది H1N1 గ్రూప్ చెందిన వైరస్ అనేది ఇట్స్ వెరీ క్లియర్. కానీ అది దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అనే దాన్ని మనం అంచనా వేయగలిగి ఉండాలి. ఎప్పుడు పాండమిక్ ఉన్నా కూడా ఏ పాండమిక్ సిచ్యువేషన్లో కూడా దేని ఎఫెక్ట్ కూడా తక్కువగా ఉంటుండొచ్చు, ఎక్కువగా ఉంటుండొచ్చు. అంటే మీకు ఎప్పుడు కూడా మీ కరోనా వైరస్కు భయపడినంతగా అవేర్నెస్ వచ్చినంతగా, పానిక్ వచ్చినంతగా ఏ వైరస్లో అంత పానిక్ రాలేదు. ఒకవేళ కనుక కరోనా వైరస్కు డెత్లకు కనుక కంపేర్ అదర్ డెత్లకు కనుక చూసినట్టయితే కరోనా వైరస్ డెత్లు చాలా తక్కువ. మీకు RTA ఉంటాయి, రోడ్ ట్రాన్స్పోర్ట్ యాక్సిడెంట్స్ ఉంటాయి, ఆ డెత్స్ చాలా ఎక్కువ. పర్ డే డెత్స్ అవి చాలా ఎక్కువ. మరి కరోనా డెత్స్ చాలా తక్కువ. కరోనా లోపల ఏంటంటే కోమార్బిడిటీ ఉన్న కండిషన్ లోపల డెత్స్ చూస్తుంటాము, అది మల్టిపుల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అయినప్పుడు డెత్స్ మాత్రం చూస్తున్నాం. కానీ చాలా వరకు రికవర్ అవుతుంటాయి. ఈ రికవరీ కూడా కొన్ని దేశాల్లో తప్పిదం వల్ల ఆయా దేశాలు ప్రతిఫలాన్ని అనుభవించాయి. మీకు అమెరికాలో ఉన్న డెత్లు చైనా చూపించలేదు, చైనాలో ఉన్న డెత్స్ వచ్చేసి మన స్పెయిన్లో చూపించలేదు. ఇప్పుడు బ్రెజిల్లో ఇప్పుడు డెత్ చాలా ఎక్కువగా బ్రెజిల్లో కనిపిస్తుంది. ఒకవేళ కనుక మనది థిక్లీ పాపులేటెడ్ ఏరియా, దాన్ని కంపేర్ చేస్తే మనది థిక్లీ పాపులేటెడ్ ఏరియా. ఒకవేళ కనుక కమ్యూనిటీ లెవెల్లో స్ట్రాంగ్గా కనుక వెళ్ళినట్టు అవుతే, ఆ తట్టుకోలేని పరిస్థితిలో ఉంటే మనది కూడా చాలా ఎక్కువ దానికి మూల్యం చెల్లించక తప్పదు. కాబట్టి ఇక్కడ నేను ప్రభుత్వాలకు సజెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పటికైనా ఎక్కడెక్కడైతే మనము రికగ్నైజ్ చేస్తున్నాము, ఇప్పుడు GHMC పరిధిలో మొన్నటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ టీం తిరిగిపోయిన తర్వాత వాళ్ళు ప్రీ లాక్డౌన్ ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసేసింది. ఆ డాక్యుమెంట్ నా దగ్గర ఉన్నది. సో ఆ డాక్యుమెంట్ రిలీజ్ చేసింది. ఆ రిలీజ్ చేసిన తర్వాత దాంట్లో ఆ డాక్యుమెంట్లో ఏం చెప్తుంది అంటే, మీరు ఎప్పుడైనా కూడా మీ రాష్ట్రానికి మేము అప్పగించాము, రాష్ట్ర డెసిషన్ మీరు తీసుకుంటే మీరు తీసుకోవచ్చు, లాక్డౌన్ మీ ఇష్టానుసారంగా ఏదైనా తీసుకోవచ్చు అనేది ఆ డాక్యుమెంట్లో ఉన్న సారాంశం. అంటే ఇది ఆ డాక్యుమెంట్లో ఉన్న సారాంశం. ఇది నిన్న రిలీజ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ ఏది తీసుకుంటుందనే విషయాన్ని రేపో ఎల్లుండో చెప్తుండొచ్చు. GHMC పరిధి లోపల లాక్డౌన్ విధించవచ్చు, విధించకపోవచ్చు. కానీ 100% యాజ్ ఒక మెడికల్ పర్సనాలిటీగా, ఒక ఇంటెలెక్చువల్గా, ఒక అనలిస్ట్గా చెప్పాలంటే 100% లాక్డౌన్ కంపల్సరీ ఈసారి స్ట్రిక్ట్గా పెట్టిందని ఉంది. ఎందుకంటే చెన్నై కూడా ఆ పరిస్థితిలోనే ఇప్పుడు లాక్డౌన్లో ఉన్నది. యాజ్ అండ్ టుడే చెన్నై లాక్డౌన్లో ఉంది, స్ట్రిక్ట్ లాక్డౌన్లో ఉంది. ఆ స్ట్రిక్ట్ లాక్డౌన్ ఏంటంటే ఈరోజు ఒక మనిషిని కాపాడుకోవడం కాదు, ఈరోజు రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి మనకుండే వనరులు, వసతులు అంత ట్రీట్ చేసే కెపాసిటీ లేదు కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మీకున్న పెట్టుబడులు కూడా మీకు ఉండే దాన్ని కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ ఒకవేళ కనుక లాక్డౌన్ మీరు నిజంగా పెట్టలేదు అనుకుందాం, ఒకవేళ ట్రీట్ చేయాలనుకున్నప్పుడు ప్రతి పేషెంట్కు ఉచిత వైద్యాన్ని ప్రైవేట్ హాస్పిటల్లో మీరు కేటాయింపులు చేస్తున్నారా? ఆరోగ్యశ్రీలో దీన్ని యాడ్ చేస్తున్నారా? లేదు ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందా? దానిపైన చెప్పాలి, ఇప్పటికైనా చెప్పాలి. ప్రజలకు ఆరోగ్యాన్ని ఇవ్వని ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా కూడా ఈరోజు దోషిగా నిలబెట్టడానికి రానున్న రోజుల్లో ప్రజలు కంపల్సరీ వెయిట్ చేస్తూ ఉంటారు. ప్రజలకు రక్షణ లేకపోతే వాళ్ళు ఈరోజు ఒక విఐపికి కానీ మీకు ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ మీకు జబ్బులు వస్తేనేమో ప్రైవేట్ హాస్పిటల్ లోపల దర్జాగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కామన్ మ్యాన్ కు జబ్బులు వస్తేనేమో, ఒక జర్నలిస్ట్ జబ్బు వస్తే, కామన్ మ్యాన్ జబ్బులు వస్తేనేమో గాంధీలపై సావమని చెప్తున్నారు. మీ గాంధీ మీరు పెట్టుకున్న ప్రతిష్టాత్మకమైన గాంధీ హాస్పిటల్ మీకు అన్ని డౌట్లు ఉంటే ప్రజలు ఎలా పోతారు, ఏమవుతారు? ఇవన్నీ ప్రభుత్వం ముందున్న సవాళ్ళు. ఈ సవాళ్లకు నిజంగా జవాబిచ్చే దమ్ము ప్రభుత్వానికి ఉందా అంటే లేదనే చెప్పొచ్చు. నిజానికి కనుక మీరు ఇప్పటికైనా డీసెంట్రలైజ్ చేయగలిగితేనే మనం ప్రజల్ని కాపాడుకోగలుగుతాము. ఇంకొకటి, యువకులని ఇప్పటికైనా యంగ్స్టర్స్ ని మీరు ఇమీడియట్ గా రిక్రూట్ చేయండి. పారామెడికల్ స్టాఫ్ కావాలి, డాక్టర్స్ కావాలి, శానిటేషన్ ఎంప్లాయీస్ కావాలి, పోలీసులు కావాలి. యంగ్ స్టాఫ్ని మీరు ఇప్పటికైనా రిక్రూట్ చేయకపోతే రేపు డాక్టర్ల లోపల డెఫినెట్గా హెచ్ఓడీలు, ప్రొఫెసర్లు ఉంటారు. ఏజ్ ఫ్యాక్టర్స్ వాళ్ళ లోపల అబౌవ్ 50 years ఉంటారు. అబౌవ్ 50 years వల్ల కోమార్బిడిటీ కండిషన్ కొంతమందికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా చాలా కష్టమే కదా. వాళ్ళని మనం పోయి ప్రజల్లో పైసల మధ్యలో ఉండి చేయలేం కదా. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైనా కూడా డాక్టర్లకి కావాల్సిన ఎక్విప్మెంట్తో పాటు టెక్నికాలిటీని కూడా డెవలప్ చేయాలి. ఈ రోజు పేషెంట్ వార్డ్ లోపల కెమెరా, ప్రతి బెడ్కి కెమెరాని మీరు అరేంజ్ చేయగలిగి ఉండాలి. దాన్ని అవుట్ సైడ్ ఆఫ్ ద వార్డ్ లోపల డాక్టర్లు మానిటర్ చేసినట్టు అయితే పేషెంట్ను కాపాడుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు డాక్టర్లు కానీ, నర్సులు కానీ పేషెంట్ వార్డులో కూర్చోడానికి స్కోప్ లేదు. ఇప్పుడు
మేము క్లినికల్స్ చేసేటప్పుడు ఒక వార్డు ఉండేది, వార్డు చివరి లోపల నర్సింగ్ స్టేషన్, డాక్టర్ డ్యూటీ డాక్టర్లు కూర్చునేవాళ్ళు. ఇప్పుడు అది లేదు, ఆ కండిషన్ లేదు. ఇప్పుడు అక్కడ కూర్చోడానికి స్కోప్ లేదు. లేదంటే 2 వార్డు మధ్య లోపల స్పేస్ ఉండేది, అట్లా కూర్చునేవాళ్ళం. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు అది కావాలి అనుకున్నప్పుడు మీరు ఇంకొక దగ్గర లోపల విజువలైజేషన్ క్రియేట్ చేసుకోవాలి. అది ఇప్పటి వరకు గాంధీ హాస్పిటల్లో లేదు, భారతదేశం లోపల చాలా తక్కువ అనేది. ఇంకా ఉందో లేదో నాకు చాలా ఎక్కలేదు, ఉందా లేదనే చెప్పొచ్చు. కానీ ఇప్పటికైనా కూడా తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా మీరు ఒక్కదాని మీదే పెట్టొద్దు, ప్రజల శ్రేయస్ కోసము డీసెంట్రలైజ్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. అది చేయడం వల్ల డాక్టర్ల మీద స్ట్రెయిన్, స్ట్రెస్ 2 తగ్గుతాయి. అది ప్రజలకు కూడా ట్రాన్స్పోర్ట్ చేయడానికి స్కోప్ ఎక్కువగా ఉండదు కాబట్టి ఎక్కడిదక్కడ ట్రీట్ చేయడానికి అది చాలా ఈజీగా ఉంటుంది. 32 జిల్లాల లోపల 32 హాస్పిటల్ను కోవిడ్ హాస్పిటల్ ఏర్పాటు చేసి అంటే ఫుల్ ఎక్విప్మెంట్ తో ఉండాల్సిన బాధ్యత, కేరింగ్ కంపల్సరీ ప్రభుత్వానికి ఉండాలి. రైట్, చిన్న బ్రేక్ తీసుకుందాం. అంటే ఇప్పటికే COVID-19 విషయంలో WHO ప్రపంచాన్ని అలర్ట్ చేయడం విషయంలో కొంత ఫెయిల్ అయింది అనే వాదన ప్రపంచ దేశాల నుంచి మనకి వినిపిస్తూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం G4 వైరస్ చైనాలో కొత్తగా పుట్టుకొస్తోంది అంటున్నారు. దీనికి సంబంధించి WHO ఎటువంటి జాగ్రత్త చర్యలు, ఎటువంటి అప్రమత్తతను ప్రకటించాల్సిన అవసరం ఉంది? మరోవైపు కరోనాలా కాకుండా ఈ కొత్త వైరస్ అరికట్టాలంటే ప్రపంచ దేశాలు, మరి ముఖ్యంగా భారతదేశం ఎటువంటి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా మనం చర్చను కొనసాగిద్దాం. స్టే ట్యూన్ టు భారత్ టుడే. వెల్కమ్ బ్యాక్. కొద్దిసేపటి క్రితం ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ కమల్ శ్రీధర్ గారు కూడా డిబేట్లో జాయిన్ అవ్వడం జరిగింది. కమల్ శ్రీధర్ గారు, వెల్కమ్ టు భారత్ టుడే స్టూడియోస్ డిబేట్. అంటే సార్, ఇప్పుడు మనం చూస్తూ ఉన్న ప్రపంచ దేశాలన్నీ కూడా కరోనా వైరస్తో గజగజలాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు కొత్తగా మరో వార్త వస్తోంది, G4 అనే కొత్త వైరస్ చైనాలో పుట్టుకొస్తోంది. అది మనుషులకి ఇంకా వ్యాప్తి చెందట్లేదు. ఒకవేళ మనుషులకు కానీ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు ఎదుర్కొనే సిచ్యువేషన్స్ ఉన్నాయా, లేదా ఎటువంటి ప్రమాదకర పరిస్థితులు ఉండనుంటాయి? అంటే ఇప్పుడు 2వ వైరస్ ఏదైతే ఉందో G4 వైరస్ అనేది, అది రావడము లేక దాని యొక్క సంకేతాలన్నీ కూడా కొంచెం ఆందోళనకరమైన విషయాలు అవి. ఎందుకంటే ముందే కరోనా మహమ్మారి కోరలు చాచి కరాళ నృత్యం చేస్తున్న ప్రస్తుత తరుణం లోపల మనం ఇంకా కోలుకోలేదు. చైనాలో అసలు ఇది ఎక్కడ పుట్టింది అని తెలుసుకోవడానికి WHO యొక్క బృందము చైనాలో పర్యటిస్తున్న సందర్భం లోపల అక్కడ 2వ వైరస్ ఒకటి పాండమిక్ పొటెన్షియల్, అంటే ప్రపంచాన్ని చుట్టూ వచ్చే సత్తా కలిగి ఉన్నటువంటి ఒక వైరస్ అనేది తెలియడం అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయమే. ఎందుకనంటే ఇది స్వైన్ ఫ్లూ అనే వైరస్ మనకు తెలుసా అండి. ఈ G4 కూడా ఆల్మోస్ట్ ఆ టైప్ ఆఫ్ వైరసే. మొట్టమొదటి పాండమిక్ సిచ్యువేషన్ ఆల్మోస్ట్ 1919లో వచ్చింది. ఆ సమయంలో కూడా ఈ వైరస్ ఏదైతే ఉందో ఇది ఇన్ఫ్లుయెన్జా టైప్ ఆఫ్ వైరస్ అండి. అప్పుడు వచ్చినటువంటి ఆ వైరస్ ఆ స్పానిష్ ఫ్లూ అనేవారు. దానిలో చాలా ఎక్కువ డెత్స్ అయినాయి. వారు రిపోర్ట్ చేసింది ఆల్మోస్ట్ 70 కోట్ల ప్రపంచవ్యాప్తంగా అప్పుడున్న జనాభా లోపల కనీసం 15 నుంచి 25% మంది ఎఫెక్ట్ అయ్యారు. దాంట్లో కనీసము 2,84,000 మంది చనిపోయారు. ఆ తర్వాత ఆల్మోస్ట్ 70 కోట్ల మంది ఇన్ఫెక్ట్ అయ్యారు. దీని యొక్క మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఎలా ఉంది అని అంటే, అది కూడా ముక్కు ద్వారా, శ్వాసకోశం ద్వారా, లేక సెలైవా అంటే నోటి యొక్క లాలాజలం ద్వారా, లేక చర్మం నుంచి ఒక మనిషి చర్మం ఇంకో చర్మంకి టచ్ చేయడం వల్ల కానీ, ఫోమైట్స్ అంటే మనము ముట్టుకునేటువంటి పదార్థాల వల్ల కానీ వస్తుందని అప్పట్లో తేలింది. అయితే ఇది ఆల్మోస్ట్ 15-20 కోట్ల మందిని కబళిస్తుందని భయపడినా సరే కొంతవరకు అది స్వతహాగానే తగ్గిపోయింది. 1919లో వచ్చింది. 2,84,000 అంటే చాలా తక్కువ మంది చనిపోయారు వారు ఊహించిన దానికంటే కూడా. ఆ తర్వాత మీరు గమనించినట్లయితే ఇంకా 2 ఇటువంటి ఇన్ఫ్లుయెన్జా ఫ్లూ అంటారండి. వాటిని ఎక్కడ మొదలైతే ఆ పేరు పెడుతున్నారు. ఏషియన్ ఫ్లూ అని చెప్పి 1957లో వచ్చింది. ఆ తర్వాత హాంకాంగ్ ఫ్లూ అని చెప్పి 1980 దగ్గర వచ్చింది. ఇవన్నీ కూడా కొంతవరకు పరిమితమైనాయి కాబట్టి మనకు అంత పెద్దగా దాని గురించి చర్చ లేదు. కానీ మనకు స్వైన్ ఫ్లూ తెలుసండి. మనందరం మన కళ్ళారా చూసాం. 2009లో వచ్చింది. ఆల్మోస్ట్ 19 నెలలు ఈ వైరస్ మనల్ని బాధ పెట్టింది. దీని యొక్క యాంటీజెనిక్ పొటెన్షియల్ కూడా ఆల్మోస్ట్ ఒక కామన్ కోల్డ్ అంటే దగ్గు జలుబు కలుగజేసేటువంటి అనేక వైరస్ ఉంటాయి, వాటిలాగా ఉంది. అయినప్పటికీ కూడా ఇది 19 నెలలు ప్రపంచం మొత్తం చుట్టూ రాగలిగింది. దాన్ని అరికట్టడం కూడా మనం పెద్దగా సఫలీకృతం కాలేదు. అప్పుడు కూడా ఒక నాన్ స్పెసిఫిక్ యాంటీవైరల్ డ్రగ్స్ వాడాము. దానికి వాడిన కొన్ని స్పెషల్ డ్రగ్స్ ఆసెల్టామివిర్ అని ఉంది, జెనామివిర్ అని ఉంది. ఆ మందులు వాడారు. కొంతవరకు అది సెల్ఫ్ లిమిటింగ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ G4 ఈ అంటే యూరో ఏషియన్ అంటారండి. అంటే అది స్టార్ట్ అయ్యేది ఏషియాలో, చైనాలో స్టార్ట్ అవుతుంది, అది యూరోప్ చుట్టూ వస్తుంది. దానికి ఉన్నటువంటి ఆ పొటెన్షియల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. దాని యాంటీజెనిక్ మెటీరియల్
మిగతా ఇన్ఫ్లుయెన్జా వైరస్ కంటే విభిన్నంగా ఉండడం వల్లనే ఈ భయం కలుగుతుంది. ఎక్కడైనా సరే దాని యొక్క స్ట్రక్చర్ కానీ దానిలో ఉండే మెటీరియల్ కానీ మనకు ముందే తెలిసినటువంటి వైరస్ తో పోలి ఉంటే అంత భయపడం. ఎందుకు అనంటే దానికి వ్యతిరేకంగా మనకు కొంత న్యాచురల్ హర్డ్ ఇమ్యూనిటీ ఉంటుంది. దానికి వ్యతిరేకంగా కొన్ని మందులు వాడుంటాం కాబట్టి దాని అనుభవాన్ని మనం వాడుకోవచ్చు. ఒకవేళ ప్రమాదకరమైనది అయితే వ్యాక్సిన్ కూడా తయారు చేసుకుంటే దాన్ని మళ్ళీ వాడుకోవచ్చు అనే ఒక ఆశ ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి G4 వైరస్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ముందున్నటువంటి ఇన్ఫ్లుయెన్జా వైరస్లకు పోలి లేదు. కాబట్టి ఇది ఒక నావెల్ వైరస్. దీనివల్ల ఒక పాండమిక్ వచ్చే ప్రమాదం ఉంది. మనుషుల్లో రాలేదు అనుకోవడం ఒక భ్రమ. మనుషులలో ఉంది. 10% ఈ స్వైన్ అంటే ఇప్పుడు పందులని అమ్మకం జరిపేటువంటి మార్కెట్లలో కానీ వాటిని ఎక్కడైతే వారు బలిస్తుంటారో ఆ చోట్ల పనిచేసే వర్కర్స్ కి 10.54% మెంబర్స్ వాళ్ళ ఇన్ఫెక్ట్ అయి ఉన్నారు. హ్యూమన్ బీయింగ్స్ లో ఎలా వచ్చింది అది చూస్తే ఇది ఒక డ్రాస్టిక్ మ్యూటేషన్ వల్ల వచ్చింది. ఇది మనిషికి, ఒక బర్డ్ అంటే పక్షికి, తర్వాత పిగ్గుకి, ఈ మూడింటి యొక్క యాంటీ ఇన్ఫ్లుయెన్జా అన్నిట్లోనూ ఇన్ఫ్లుయెన్జా కలిగజేసేటువంటి కామన్ కూడా కలిగజేసేటువంటి వైరస్ల యొక్క ఒక హైబ్రిడ్ మ్యూటేషన్ అంటారండి. ఇది ఇలా రావడం వల్లనే దీనిలో ప్రమాదం ఉందని చెప్పి WHO చెప్తుంది. WHOకి ఒక భయం ఉందండి. ఎందుకంటే కరోనా సమయం లోపల మేము సరి అయినటువంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేయలేదు కాబట్టి ఈ విధంగా చైనా నుంచి అది ప్రపంచం చుట్టి రాగలిగింది. అప్పుడు ఉన్నటువంటి విమానాలు మనం సమయం లోపల అరికట్టలేకపోయాము. ఇంటర్నేషనల్ ట్రావెల్ ని మనం బ్యాన్ చేయలేకపోయాము. కాబట్టి చైనాలో ఉండి అక్కడే ముగియాల్సినటువంటి ఆ వైరస్ ప్రపంచ దేశాలన్నిటికీ చేరింది. కాబట్టి ముందస్తు హెచ్చరికలు మనం జారీ చేసి ఉంటే ఈసారి నెపము మన పైన నెట్టకుండా ఉంటుందనే ఒక ఆశతో వాళ్ళు చెప్పిండొచ్చు. కానీ ఈ వైరస్ కూడా ప్రమాదకరమైంది అని అనిపిస్తుంది. దీని యొక్క ఆరిజిన్ ఎక్కడ అనేది కనుక్కోవాలి. దాన్ని ఫస్ట్ కేసుని ఇండెక్స్ కేసు అంటారు. ఇండెక్స్ కేసు గమనించినట్లయితే 1919లో ఎప్పుడైతే మొట్టమొదటిసారి ఈ స్పానిష్ ఫ్లూ వచ్చిందో ఆ సమయంలో మెక్సికోలో మొదలైంది, మెల్లగా నార్త్ అమెరికాకి వెళ్ళింది. ప్రపంచ జనాభా మొత్తంలో అత్యంత ఎక్కువగా మరణాలు అమెరికాలో సంభవించినాయి మిగతా చోట్ల కంటే కూడా. అంటే అమెరికన్స్ కి న్యాచురల్ ఇమ్యూనిటీ కొంచెం తక్కువగా ఉందని కానీ, లేక వారికి ఉన్న అత్యాధునిక వైద్య సదుపాయాలు కూడా వారిని రక్షించలేకపోయాయని చెప్పేటువంటి ఒక ఉదంతం అది. అదే కరోనా వైరస్ కూడా మళ్ళీ రిపీట్ అయింది. గమనిస్తే అమెరికాలోనే ఎక్కువ డెత్స్ అయినాయి. ఇంకా అమెరికా కుట్టుమిట్టాడుతూనే ఉంది. మిగతా దేశాలు లేక మన దేశాలు కూడా మరీ అంత ఎక్కువ కేసులు లేకపోయినా సరే వారికి ఉన్న స్థాయిలో లేవు. దీని అర్థం ఏంటి అంటే ఎవరు ఎంత గొప్ప ఆధునిక పరికరాలు పెట్టుకున్నా సరే ఆ ప్రజానికలో ఉన్నటువంటి న్యాచురల్ ఇమ్యూనిటీ ఒకటి, వారు తీసుకున్నటువంటి జాగ్రత్తలు, తర్వాత ఈ ముందస్తు హెచ్చరికలు, లాక్డౌన్ కానీ దాన్ని అమలుపరిచే విధానం కానీ, ప్రజల్ని చైతన్యపరిచినటువంటి వైనం కానీ, సమాజంలో ఉన్నటువంటి పోకడలు కానీ ఇవన్నీ కలిసి ఒక వైరస్ యొక్క వ్యాప్తిని నిర్దేశిస్తాయి తప్పితే ఏ ఒక్క అంశం కూడా దాన్ని కంట్రోల్ చేస్తా అంటే అది కల్లా. మీరు గమనించినట్లయితే ఈ H1N1 వైరస్ స్వైన్ ఫ్లూ సమయంలో మనందరికీ తెలుసండి, చాలా మందిని అడ్మిట్ చేశాము, చాలా మంది చనిపోయారు. దానికి ఇంతవరకు వ్యాక్సిన్ తయారు చేయలేదు. ఎందుకు తయారు చేయలేదు అంటే దాని యొక్క స్ట్రెయిన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒక స్ట్రెయిన్ కి వ్యాక్సిన్ తయారు చేయగలం, కానీ 10-12 స్ట్రెయిన్స్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త స్ట్రెయిన్స్ వచ్చి దానిలో కలవడం వల్ల అసలు ఒక వ్యాక్సిన్ అనేది మనకు లేకుండా పోయింది. ఒక తయారు చేస్తున్న వ్యాక్సిన్ ట్రయల్స్ మధ్యలోనే ఆపేశారు. ఎందుకంటే ఇది పనికిరాదు, కొత్త స్ట్రెయిన్స్ వస్తున్నాయి. ఈ సందర్భంలోనే మన ప్రజలు కూడా దాని పట్ల ఇమ్యూనిటీ పొందారు కాబట్టి ఇక వ్యాక్సినేషన్ అనేది లేకుండా ఉంది. మరి G4 గురించి ఏమవుతుంది? కరోనాను మించి అది వ్యాపించగలుగుతుందా? ప్రజలను కబళించగలుగుతుందా? ప్రభుత్వాలు కొత్తగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని మనం ఆలోచించినట్లయితే కరోనాకి ఏ జాగ్రత్త అయితే మనం తీసుకోవాలని చెప్తున్నామో అవే జాగ్రత్తలు G4 నిజంగా వ్యాపిస్తే కూడా తీసుకోవాల్సిన అంతకుమించి ఏమి లేవు. ఎందుకంటే ఏదైనా సరే ఒక డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటే మన తుంపెరల ద్వారా లేక నేజల్ సెక్రిషన్ ద్వారా వ్యాపిస్తుంటే మాస్కే పెట్టుకుంటాం. జనరల్ మాస్క్ పెట్టుకునే పద్ధతి లోపల కూడా ముక్కు కొంచెం ఎక్స్పోజ్ అయిన విధం మనం ప్రజానీకంలో చూస్తున్నాం. చాలా మంది మాస్క్ పెట్టుకుంటారు కానీ ముక్కు కిందకుంటుంది, నోరు మాత్రమే కవర్ చేసినట్టుగా కనబడుతుంది. దానివల్ల కూడా ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. ఎక్కడ వెళ్ళినా సరే ఫోమైట్స్ ని మనం ఉదాహరణకు మనకు కొంత ఎమర్జెన్సీ రైలు కానీ బస్సులు కానీ నడుపుతున్నారు. వాటిల్లో ఉండేటువంటి ఫోమైట్స్ అంటే మనం డోర్ హ్యాండిల్ కానీ లేక అక్కడ ఉన్నటువంటి పట్టుకునే రాడ్లు కానీ వాటి మీద కూడా వైరస్ డిపాజిట్ ఉండే అవకాశం ఉంది. అమాయకంగా మిగతా వాళ్ళు దాన్ని టచ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని శానిటైజ్ చేయడం కూడా సేమ్. ఆ శానిటైజేషన్ కూడా ఇది కూడా ఆల్కహాల్ బేస్డే కాబట్టి మనం ఇప్పుడు వాడుతున్న శానిటైజర్స్ దీనికి కూడా పనికొస్తాయి. సోషల్ డిస్టెన్సింగ్ ఏ వైరస్ అయినా మీరు G4 అనుకోండి, కరోనా అనుకోండి, స్పానిష్ ఫ్లూ అనుకోండి, లేక ఏషియన్ ఫ్లూ అనుకోండి, హాంకాంగ్ ఫ్లూ అనుకోండి, ఏదైనా సరే మనం దగ్గినప్పుడు తుమ్మినప్పుడు 2 మీటర్ల కంటే దూరం మనం ఆ తుంపర్లు పోవు. ఎందుకంటే ఈ వైరస్ అన్ని కూడా కొంచెం బరువుగా ఉంటాయి కాబట్టి మెల్లగా అవి జారిపడి భూమి మీదకి వెళ్తాయి తప్పితే ఇక అలాగే వ్యాపిస్తూ ఒక బుల్లెట్ లాగా వెళ్ళవు. కాబట్టి ఆ 2 మీటర్ల సోషల్ డిస్టెన్స్ ఏదైతే ఉందో అది అన్ని వైరసెస్ కూడా పనిచేసేటువంటి ఒక చక్కటి సాధనం లేక ఆయుధం. దాన్ని ఫాలో కావాలి తప్పితే ఇప్పుడు G4 వచ్చింది కాబట్టి మనం భయభ్రాంతులు అయిపోవడం కానీ ఇక దానికి
ఈ ప్రజలందరూ చనిపోతారేమో భయంగా నక్కర్లేదు. ఎందుకంటే కరోనా వల్ల ప్రజలు ఆల్మోస్ట్ 80 నుంచి 90% మంది చేతరవుతులు అయ్యారు. వాళ్ళందరికీ తెలుసు. ఒక సామాన్య మానవుడు కూడా, నిరక్షరాస్యుడు కూడా మాస్క్ పెట్టుకుని తిరుగుతున్నాడు. మాస్క్ పెట్టుకోవడంలో లేదా దాన్ని టచ్ చేసి దాన్ని లోపల టచ్ చేయడము, లేకపోతే దాన్ని విసర్జించేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు కొన్ని తెలియకపోవచ్చు, కానీ మాస్క్ పెట్టుకోవడం అయితే మనం జనరల్ చూస్తున్నాం. అది హర్షణీయమైనటువంటి విషయమే. అయితే G4 కొత్తగా వచ్చింది కాబట్టి ఇక WHO బ్లేమ్ చేద్దామా, చైనా బ్లేమ్ చేద్దామా చెప్పడం కాదండి. ఈ రోజు వరకు కూడా చైనా ఎప్పుడు కూడా ఇది మన దగ్గర నుంచి తన దగ్గర నుంచి వచ్చిందని కానీ, అది ల్యాబ్ లోంచి యాక్సిడెంటల్ గా బయటకు వచ్చిందని కానీ, ప్రయోగాల సమయం లోపల జరిగిన తప్పిదమని కానీ ఎక్కడ ఒప్పుకోలేదు. అమెరికాలో ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తుంటారండి, ఇది చైనీస్ వైరస్ అని చెప్పి, ఇది మన ఏమి చేయలేదని చెప్పి పరిహాసం చేసి దాన్ని ఆ సమయంలో గేల్ చేసినటువంటి సందర్భంలో కూడా ఆయనకు తెలిసి వచ్చింది ఏంటంటే ఇది చాలా పవర్ఫుల్ వైరస్, దీనికి మ్యుటేషన్ చాలా ఛాన్స్ ఎక్కువగా ఉంది. అలాంటిదే మళ్ళీ ఇంకోసారి జరుగుతుందనే భయం అయితే మనకుంది. చైనా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మా దగ్గర నుంచి వచ్చిందని ఒప్పుకోరండి. ఎవరు ఎన్ని బృందాలు వచ్చినా సరే మా దగ్గర ఈ వైరస్ వచ్చింది, దీనివల్ల ప్రపంచానికి నష్టం జరిగిందని ఏ దేశం కూడా ఎక్కడ ఒప్పుకోలేదు. దాని గురించి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రైట్ హరి గారు, అంటే ఇందాక మనం అనుకున్నట్టు WHO కొన్ని ఆరోపణలు స్వీకరించాల్సి వచ్చింది ప్రపంచ దేశాల నుంచి. అంటే కరోనా వైరస్ విజృంభిస్తున్న టైంలో ప్రపంచ దేశాన్ని అలర్ట్ చేయడంలో WHO కొంచెం విఫలమైందంటూ కూడా. ఈ సిచ్యువేషన్లో ఒక పక్క కరోనా ప్రపంచ దేశాన్ని అతలకుతలం చేస్తున్నప్పుడు, G4 వైరస్ అనేది కొత్తది వస్తున్నప్పుడు WHO ఎటువంటి పాత్ర వహించాలంటారు? మరి ముఖ్యంగా ప్రపంచ దేశాలు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, భారతదేశం ఇప్పుడు ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలంటారు? కరోనా గురించి ముందుగానే మీరు మాకు ఇన్ఫార్మ్ చేసి ఉంటే, అప్రమత్తత అనేటువంటిది క్రియేట్ చేసి ఉంటే, ఇప్పుడు ఏదైతే అమెరికాలో కానీ మిగతా కంట్రీస్లో మనం చూసినటువంటి మరణాల శాతం అనేటువంటి తక్కువగా అయ్యేటువంటిది ఛాన్సెస్ ఉంటాయని నిందించారు. ఎందుకు నిందించారంటే, మేము కరెక్ట్ గానే అలర్ట్ చేసామనేటువంటిది WHO చెప్పొచ్చు కాక, కానీ మరణాలు ఎక్కువగా ఉన్నాయి కదా, మీరు ముందే చెప్పొచ్చు కదా అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే G4 EA H1N1 అనేటువంటి దాంట్లో దాని మార్ఫాలజీ చూసినప్పుడు, దాని యొక్క నేచర్ చూసినప్పుడు ఏమైందంటే భిన్నంగా ఉంది కదా. సేమ్ అయితే ఓకే, ఏదైతే మనం ఇప్పుడు చేసామో దాన్ని అమలు పరిస్తే కట్టడి చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పవచ్చు. భిన్నంగా ఉంది కాబట్టి ఇది కూడా పాండమిక్ గా అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంది. ఏదైతే మన కరోనా నుంచి వచ్చినటువంటి పానిక్ స్టేట్ ఏదైతే ఉందో ఇది రిపీట్ అవుతుంది అనేటువంటిది ముందస్తు చర్యగా. ఇప్పుడు చూడండి, మనం తెలుగు రాష్ట్రాల్లో చెప్పండి, చాలా వరకు కూడా తెలుగు రాష్ట్రాల్లో చేసినటువంటి టెస్టులు అనేటువంటివి కరెక్ట్గా చేశారా, లేకపోతే అంటే కొంతమంది డాక్టర్స్ అంటే ఎవరైతే దగ్గరగా చూసినటువంటి డాక్టర్స్ ఏం చెప్పారంటే, లేదండి అంత అంటే కరెక్ట్గా ఇండికేట్ చేయలేదండి, ఉన్నటువంటి కేసెస్ గురించి చెప్పలేదనేటువంటిది చాలామంది, కొంతమంది కూడా ఎక్స్పెక్ట్ చేశారు. ఇంటెలెక్చువల్స్ కూడా అర్థం చేసుకున్నది ఏమిటంటే, లేదు ఇది పూర్తి లెక్కలనేటువంటిది కరెక్ట్గా చెప్పినటువంటిది కాదండి. ఏదైనా కూడా కంట్రీ అంటే కొన్ని కంట్రీస్ మనం చూస్తున్నాం, యుఎస్ కానీ కరెక్ట్ గా ఇస్తుంది రిపోర్ట్ అనేటువంటిది. మళ్ళీ మీద చిన్న ఆడియో ప్రాబ్లం మీద ఉంది. రైట్ జయరాం గారు, అంటే మనం సోషల్ మీడియాలో కొంచెం ఎక్కువగా వైరల్ అవుతున్న వార్త కూడా చూస్తున్నాం. చైనా ఒక రకంగా మూడో ప్రపంచ యుద్ధం చేస్తోంది, గెలిచేస్తోంది, అక్కడ చైనా కావాలని పుట్టిస్తోంది, ప్రపంచ దేశాల మీదకు పంపిస్తోంది అనే వాదన చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించి ఏం చెప్తారు? అంటే ఐ కాంట్ సే అండి, ఇప్పుడు మనకు ప్రాక్టికల్గా మనకు ఆధారాలు లేవు కదా. ఏ ఆధారం? ట్రంప్ ఉన్నాడు, ట్రంప్ చైనా నుంచి వచ్చిన వైరస్ అసలు ఏముంటుంది, చైనా లోపల ఏ క్వాలిటీ ఉండదమ్మా. చైనా నుంచి వచ్చిన వైరస్ వాళ్ళ చైనా క్రియేట్ చేసిన వైరస్ ల్యాబ్ లో పుట్టిందా లేకపోతే పుట్టించారనేది వాదన వినిపిస్తుంది. వాదనలు చాలా వినిపిస్తుంది, దానికి ఆధారాలు కూడా ఉండాలి కదా. ఇప్పుడు కాదు అని అవును అనే దాన్ని వాదన తీసుకెళ్లడం కంటే కూడా మీరు అది అవునో కాదో మీరు తేల్చండి, అది మీరు తేల్చండి. ఇప్పుడు సోషల్ మీడియా లోపల ఏంటంటే ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు పెట్టేస్తూనే ఉంటుంటారు. ఎవరు ఇష్టం అంటే సోషల్ మీడియా కదా, సోషల్ మీడియా అంటేనే అంతే. మీడియా ఎవరు సొత్తు అయినా ఎవరు ఏదైనా చెప్పొచ్చు, ఇట్స్ కాల్డ్ ఇట్ సోషల్ మీడియా. అంటే అలాంటిది కాకుండా ఒక వేక్ ప్రచారం కాకుండా దానికి శానిటీ ఉండాలి, స్టాండర్డ్ ఉండాలి, ఆధారాలు ఉండాలి, దానికి మీరు ఏం చెప్పదలుచుకుంటారో దానికి క్లారిటీ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే బాగుంటుంది. ట్రంప్ ఏంటంటే ట్రంప్ మాట కొంత స్ట్రాంగ్ ఉంటుంది, ఎందుకంటే అగ్రదేశానికి సంబంధించిన అధ్యక్షుడు కాబట్టి నేను ఉన్న దాంట్లోపల చెప్పే ప్రతి మాటకు వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ ఉన్న మాట 4 సార్లు చెప్తే ఆ వాల్యూ పోతుంది. ఒకసారి అనౌన్స్ చేసి దానిపైన వర్కౌట్ చేసినట్టు డెఫినెట్గా దానికి వాల్యూ ఉంటుంది. ఒకవేళ కనుక ఈ కన్ఫ్యూజర్ స్టేటస్ని ఎప్పుడు కూడా ప్రజల్లో పెట్టకూడదు, అది కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి, ఇంతకుముందు డాక్టర్ హరి చెప్పినట్టుగా ఒకటి నేను ఏకీభవిస్తున్నాను 100%. ఎప్పుడైనా హైకోర్టు, ఇప్పుడు హరి చెప్పింది కాదు, నేను చెప్పింది కాదు, ఇంకొక డాక్టర్ చెప్పింది, హైకోర్టు స్వయాన మీరు ఇచ్చే లెక్కలు తప్పులు లెక్కలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీస్తున్నది, కరెక్ట్ చెప్పట్లేదని.
మీరు ఎందుకు ప్రభుత్వాలు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు? రైట్, అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారంటే అడుగుతున్నా, అంటే ప్రజెంట్ ఇండియాలో లేదంటే మొత్తం మన ఇరు తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఏ స్టేజ్ లో ఉంది అంటే ఏం చెప్తారు? అదే కదా, అదో పెద్ద కన్ఫ్యూజన్ ఉంది ఇప్పుడు అందరికీ. చాలా పెద్ద కన్ఫ్యూజన్. ఇప్పుడు ప్రభుత్వాలు అది చెప్పాలి, ఇప్పుడు కమ్యూనిటీ లెవెల్లో ఉందా లేదా. అవును, ప్రభుత్వం ఏమంటుంది, ఉంది అని చెప్పకుండా లేదని చెప్పకుండా సిఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం లేదు అంటది. సిఎంఆర్ గైడ్ లైన్స్కి ఏమున్నది? ఏముందా? ప్రభుత్వం ఏం చెప్తుంది, సిఎంఆర్ ఏం చెప్తుంది, ప్రభుత్వం పైన చెప్తుంటారు. ఇది ఈ డ్రామాటిక్ స్టోరీస్ కరెక్ట్ కాదని చెప్తారు. ఎందుకు ఈ దోబోచులాట ఇది ఎందుకు మీరు ఇదంతా చేస్తున్నది ఎందుకు? ప్రజలను అవేర్ అన్న చేయండి, వదిలేయండి. ఇప్పుడు మీరు అవేర్ చేయడానికి ఏం లేదు. ఈ 120 లాస్ట్ డిసెంబర్ మనకి ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు ఈ 180 డేస్ 6 మంత్స్ లోపల మనం చూసినట్టయితే ప్రజలకు బ్యూటిఫుల్ అవేర్నెస్ వచ్చేసింది. మీరు కొత్తగా అవేర్ చేసిన పని లేదు. సేఫ్టీ మెజర్స్ ఏంది, ప్రభుత్వానికి బాధ్యత ఏముంది, ప్రజల బాధ్యత ఏంది, అది నిర్వర్తించండి అని చెప్తున్నాను నేను. ప్రజలకు ఏంటంటే, ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే, పూర్తి స్థాయి లోపల ప్రభుత్వమే నిన్ను ఎత్తునేసుకొని చేయడానికి లేదు. మీ జీవితం, మీ బాధ్యత, మీ కుటుంబం మీ చేతిలోనే ఉంది అనే విషయం చెప్తూనే, ఒకవేళ కనుక ప్రభుత్వ పెద్దలకు ఎలాంటి రిస్కులు వచ్చినప్పుడు మీరు ప్రైవేట్ హాస్పిటల్లో ప్రభుత్వ సొమ్ము తీసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో అట్లా ప్రజలకు కూడా మీరు చేయగలుగుతున్న దమ్ము మీకు ఉన్నదా? అది లేకపోతే దాన్ని ఏ విధంగా కట్టడి చేస్తారు? అది లేదు అనే విషయాన్ని అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ఒక మినిస్టర్కు, ఒక ఎమ్మెల్యేకు, ఒక ప్రభుత్వంలో ఉన్న ఒక పెద్ద ఉద్యోగి కనుక వచ్చినట్టయితే ప్రభుత్వం దాన్ని బేర్ చేస్తుంది. కానీ ఈరోజు ఓటర్గా ఉన్న కామన్ మ్యాన్కి, నిరక్షరాస్య నిరుపేద వస్తే ఆ జీవితానికి ఎవరు బాధ్యులు? అంటే మీరు వ్యక్తిని ఓటర్గా చూస్తున్నారా, వ్యవస్థను ట్రీట్ చేస్తున్నారా? అది చాలా కీలకమైనది కదా. ఈ స్పష్టతని ప్రభుత్వానికి ఇంతవరకు రాలేదు. ఇది రావాలని కోరుకుంటున్నాం. ఈరోజు మేము ఎవరని చెప్పినా కూడా, అగైన్ అని చెప్పేదంటే ఏ డాక్టర్ చెప్పినా, ఎవరు చెప్పినా కూడా ప్రభుత్వానికి రెస్పాన్సిబిలిటీ ఉంది, ప్రజలకు రెస్పాన్సిబిలిటీ ఉంది. ప్రజలు చేయాల్సింది ఇప్పుడు వాళ్ళకి చాలా క్లియర్గా అర్థమైంది. ప్రభుత్వానికి ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉండాలి. మీరు డీసెంట్రలైజ్, నేను పదే చెప్పేది ఏంటంటే డీసెంట్రలైజ్ చేయండి. డీసెంట్రలైజ్ చేస్తే ఎక్కడ పేషెంట్ను అక్కడ పెట్టి ట్రీట్ చేస్తే అక్కడ డాక్టర్ల మీద ఒత్తిడి ఉండదు, ప్రజలకు ఇబ్బంది ఉండదు. ఈ ట్రాన్స్పోర్ట్ వ్యవహారం లోపల కూడా ఎస్ఓబితోనే ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే ఆక్సిజన్ కావాలి, వెంటిలేషన్ కావాలి. ఇన్ కేస్ ఆఫ్ హ్యాపెన్స్ ఓన్లీ ఏఆర్డిఎస్ వస్తే పోతారు. ఇది ఈ స్టేజ్కి మీరు ఎందుకు ట్రావెల్ చేయడం? అక్కడే ఉండి పెట్టి ట్రీట్ చేయొచ్చు కదా. ప్రభుత్వానికి సంబంధించిన మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, ప్రభుత్వానికి సంబంధించిన ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయి. దాన్ని కరోనా హాస్పిటల్స్ గా మనం ఎందుకు గుర్తిస్తలేము? దాన్ని కరోనాకు మనం ఎందుకు ట్రీట్మెంట్స్ ఇవ్వలేకపోతున్నామంటే మనం కేటాయింపుల లోపాలు ఉన్నాయి కాబట్టి. మన కేటాయింపులు ప్రజల ఆరోగ్యం పైన, మనం కేటాయింపుల పైన లోపాలు ఉన్నాయి కాబట్టి మనం ఇప్పటి వరకు కూడా ధైర్యం చేసి ఆ డెసిషన్ తీసుకోలేకపోతున్నాం. నిజంగా కనుక ఆ డెసిషన్ తీసుకోవాలనుకుంటే ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు ఎంప్లాయ్మెంట్ పెరగాలి. ఎంప్లాయ్మెంట్ తో పాటు ప్రభుత్వం పైన బర్డన్ కూడా పెరుగుతుంది. ఆ బర్డన్ మీరు తట్టుకోలేని పరిస్థితి లోపల ఈ డ్రామాటిక్ స్టోరీ అంతా ప్లే చేస్తున్నారు. ఒక సెంట్రలైజ్ చేసి మాత్రమే గాంధీని చూపిస్తున్నారని చెప్తున్నాను. రైట్. శ్రీధర్ గారు ఏం చెప్తారంటే, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచం ముందు కావచ్చు, లేదంటే దేశ ప్రజల ముందు కావచ్చు, ఎటువంటి సవాళ్ళు ఎదురు కాబోతున్నాయంటారు? మంచి ప్రశ్న వేశారండి. ఎందుకంటే ఇప్పుడు మనకు ఈ జబ్బులని ఎలా వస్తున్నాయి అంటే జంతువుల నుంచి మనకు వస్తున్నాయి. అసలు జంతువుల సంతతి వేరు, ఆ ప్రపంచం వేరు, మానవ ప్రపంచం వేరు. కానీ ఈ రెండింటి మధ్యలో ఎప్పుడైతే కాంటాక్ట్ పెరుగుతుందో అప్పుడే ఇటువంటి పాండమిక్ మొదలవుతున్నాయి. అసలు వీటిని జూనోసిస్ అంటారండి. అంటే ఇది పందులలో కామన్ కోల్డ్, జలుబు కలుగజేసేటువంటి ఒక వైరస్, G4H1N1 అనుకుందాం. కొత్తగా మనం మాట్లాడుతున్నటువంటి ఈ నావెల్ వైరస్ పందుల్లో మాత్రం ఉండవలసింది. అది మనుషులకు సోకింది అంటే ఆ వైరస్ ఇంకొక మనిషిలోకి కానీ ఇంకొక ప్రాణిలోకి వెళ్ళినప్పుడు అది ఇన్ఫెక్ట్ చేయగలుగుతుందా, మల్టిప్లై కాగలుగుతుందా లేదా అనేదే ప్రామాణికం. అది ఇక్కడ జరిగింది. పందుల్లో ఉన్నటువంటి ఈ వైరస్ మనుషుల్లో మల్టిప్లై అయ్యింది. మనుషుల లోపల సీరో పాజిటివిటీ అంటే బ్లడ్ టెస్ట్ చేసి అందులో పాజిటివ్ వచ్చారు. వాళ్ళకు కూడా కామన్ కోల్డ్ లాంటి కండిషన్ వచ్చింది. ఆ తర్వాత 4 నుంచి 6 రోజుల్లో వాళ్ళు బ్రెత్లెస్ వస్తుంది. వాటన్నింటి కూడా మరి కప్పి పెడుతున్నామో తెలియదు. కానీ 10% ఆఫ్ పాపులేషన్ అంటే పందుల యొక్క ఆ ఇండస్ట్రీలో ఉన్నటువంటి 10% మందికి ఇది ఇన్ఫెక్ట్ అయిందంటే అది నిజంగా మేజర్ హెల్త్ ఇష్యూ అవుతుంది. అయితే చైనాలో ఇలా ఉంది అని కన్ఫర్మ్ చేసుకున్న పిమ్మట వెంటనే ఇంటర్నేషనల్ ట్రావెల్ తగ్గించాలని. ఎందుకంటే మనం కరోనా చేసిన తప్పిదం ఏంటంటే WHO కూడా ఆల్మోస్ట్ జనవరి 30th చాలా కేసులు అక్కడ అయినప్పటికీ కూడా ఇంటర్నేషనల్ హెల్త్ ట్రావెల్ అంటే ఎయిర్ ట్రావెల్ ని వాళ్ళు బ్యాన్ చేయలేదు, పర్వాలేదు వెళ్ళొచ్చు అని చెప్పింది. అక్కడ చైనాలో ఉన్నటువంటి న్యూ ఇయర్ ఏదైతే అయిందో అది జనవరి 25th అవుతుందండి. వాళ్ళు మెల్లగా ఆ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకొని తర్వాత వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు అప్పుడు కదా కరోనా అనేది మహమ్మారిగా పరిణమించింది, పాండమిక్ గా అవతరించింది. అదే సందర్భం ఇక్కడ కాకుండా చూడాలి.
దీని చాలా కొత్త యాంటీజెనిక్ వైరస్ అని చెప్పి తెలుస్తుంది. దీనికి సంబంధించిన టెస్టులు ఇంతవరకు లేవు. చైనా వాళ్ళు కూడా దాని ప్రయత్నం చేస్తున్నారు తప్పితే టెస్టులు కానీ ట్రీట్మెంట్ ప్యాటర్న్ కానీ పెద్దగా ఇంతవరకు తెలియదు. దీన్ని అరికట్టాలంటే ఎక్కడ మొదలైందో గమనించాలి, అక్కడ ఉన్న కాంటాక్ట్స్ అందరినీ కూడా కంటైన్ చేయగలగాలి, వాళ్ళని ఐసోలేట్ చేయాలి, ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు, చైనాలు కూడా ఇతర రాష్ట్రాలకు కానీ జిల్లాలకు కానీ వ్యాపించకుండా చూడాలి. తద్వారా ఒక పాండమిక్ పొటెన్షియల్ ఉన్నటువంటి వైరస్ ని మళ్ళీ రెండవ కరోనా లాగా మన మీద పడకుండా చూసే ప్రయత్నం కానీ అటువంటి చర్యలు కానీ WHO తీసుకోవాలి. WHO మీద చాలా నిందలు ఉన్నాయండి. వాళ్ళు చైనా సెంట్రిక్ గా పనిచేశారు. చైనా ఏది చెప్తే అదే మనకు చెప్పారు. చైనాలో జరిగిన తప్పిదాలని వాళ్ళు కప్పిపుచ్చుతున్నారు. చైనాని ఎందుకో వెనకేసుకొస్తున్నారు. వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఒప్పందం ఏంటని చెప్పి దాని పర్యవసానంగా ట్రంప్ WHOకి ఇచ్చేటువంటి ఆర్థిక సహాయాన్ని కూడా వారు విత్డ్రా చేసినటువంటి సందర్భం మనకు తెలుసు. దాని అర్థం ఏంటంటే అంత పారదర్శకంగా అక్కడ లేదు. ఎవరు వస్తా అన్నా సరే వాళ్ళని కొంతవరకు కట్టడి చేయటము, వాళ్ళకు కేవలం సెలెక్టివ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటము, వాళ్ళ దగ్గర జరుగుతున్న ప్రయోగాలు చెప్పకపోవటము, వాళ్ళు కావాలని బయోలాజికల్ వార్ ప్లాన్ చేసిన మనం చెప్పలేం. కానీ ఇటువంటి ప్రమాదకర వైరసెస్ ఏ ల్యాబ్ లో ఉన్నా సరే అత్యంత పటిష్టమైనటువంటి రక్షణ చర్యలు ఉండాలి. అది యాక్చువల్ గా జరిగిందంటే తప్పు. ఈ G4 వైరస్ అనేది ప్రపంచాన్ని చుట్టూ వస్తనే అంత భయం నాకు లేదు. ఎందుకు అనంటే ఇది పందులు అనేవి అనేక దేశాల లోపల వాటిని తినరండి. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ కానీ ముస్లిం కంట్రీస్ లో అక్కడ ఈ పిగ్ ఇండస్ట్రీ అనేది లేదు. వాళ్ళు దాన్ని ఒక విధంగా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు దాన్ని నిషేధించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మిగతా దేశాలు ఎక్కడైతే ఈ పిగ్స్ యొక్క ఇండస్ట్రీ వాటి మాంసాన్ని అమ్మడం కానీ దాన్ని ఒక పెద్ద ఎక్స్పోర్ట్ బిజినెస్ గా పెట్టుకున్నటువంటి దేశాల్లో మాత్రమే ఇది ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుంది. అలాంటిది లేదనుకోండి ఆ దేశాలు క్షేమంగానే ఉంటాయి. మన దేశాలు కూడా మన సమయం చాలా తక్కువగా ఉంది. రైట్ హరి గారు, ఫైనల్ గా వ్యాపిస్తున్న విషయం లేదు. అంత భయపడిపోవాల్సిన అక్కర్ లేకపోయినా సరే WHO హెచ్చరికలు ముందుగానే జారీ చేయాలి, దాన్ని పటిష్టంగా ఫాలో అవ్వాలి. ప్రజలు దీని వల్ల చనిపోతారనే విషయం మనకు తెలియదు. ఎందుకంటే దీని మార్టాలిటీ రేట్ తెలియదు, ఎంతమంది ఇన్ఫెక్ట్ అవుతే ఎంతమంది చనిపోతారు అనే మనకు కరోనా కనీసం 2 to 3% మనకు తెలుసండి. అది మన దేశంలో ఇంకా 1.5-2% వరకు వచ్చింది. మరి ఇది ఎలా ఉంటుందో తెలియదు. కానీ వచ్చినట్లయితే మన దేశం మాత్రం ఇది సంసిద్ధంగానే ఉంది. ఇది పాండమిక్ పొటెన్షియల్ వస్తుందని నేను భావించకపోయినా తగు జాగ్రత్తలు తీసుకోకపోయినట్లయితే ఇంకొక పెనుముప్పు పరిణమిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రైట్ సార్, రైట్. హరి గారు, ఫైనల్ గా ఏం కంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నారు? పారదర్శకత అనేటువంటిది స్వీయ నిబద్ధత బట్టి ఆధారపడి ఉంటుందండి. అంటే ఏ విధంగా మనల్ని ప్రొటెక్ట్ చేసుకుందాము, సమాజాన్ని మనం ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలనేటువంటిది ఆ కనీసపు బాధ్యత ఉన్నప్పుడు అది WHO కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ అంతా కూడా ప్రపంచ స్థాయిలో ఇది అమలు అవుతుందండి. అలా కాకుండా ఏదైనా ఉంటే సరే చేద్దాము, కానీ ఏదైనా పొరపాట్లు జరిగితే మనల్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం ఏం చేద్దాము, మనము మూసిపెట్టి ఎన్నాళ్ళు దాచిపెట్టుకుంటాము. అదే నేపథ్యంలోనే మనం చూస్తున్నటువంటి WHO తీరు కూడా చూసాము. వ్యతిరేకించినటువంటి WHO ఏదైతే స్టాండర్డ్ అనుకున్నామో దాన్ని కూడా వ్యతిరేకించినట్టు చూసాం. ఏది ఏమైనా కూడా సివియ నిబద్ధత ఇటువంటి రకాలైనటువంటి ఇంకా వస్తాయండి. G4 కాకుండా M4 వస్తుంది, లేకపోతే 10-4 కూడా అన్ని కూడా వస్తాయి. వస్తున్నా కూడా ప్రతిదానికి కూడా మన యొక్క బాధ్యత ఏమి అని ఒకసారి మనం అనుకున్నప్పుడు ఏదైతే ఇప్పుడు అమలు పరుస్తున్నామో అది ఒక వ్యక్తిగత స్థాయిలో తీసుకుంటూ ఏదైతే గమనించి, అంటే ఇవన్నీ కూడా కొంతమంది ప్రభుత్వ హాస్పిటల్లో సరిగా చూడడం లేదు కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారండి, పేదల మీద చాలా బర్డెన్ పెడుతున్నారని అంటున్నారు. కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కావాల్సినటువంటి సిబ్బంది కానీ అక్కడ ఉన్నటువంటి సదుపాయాలు కానీ ఎందుకు ప్రభుత్వం అనేటువంటిది చర్య చేపట్టడం లేదు? ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా డాక్టర్ల కంటే కూడా యాజమాన్యాన్ని అడగాలే కానీ డాక్టర్లు చాలా కమర్షియల్గా పోతున్నారండి. హైకోర్టు కూడా చెప్పడము వీరికి చాలా ఉచితంగా ట్రీట్ చేయడం మంచిది కదండి. అంటే పనిచేసేటువంటి డాక్టర్లు ప్రభుత్వ హాస్పిటల్గాను లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నారు. పైన ఉన్నటువంటి యాజమాన్యము ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో వేరే వారు ఉంటారనేది తెలుసుకోవాలి. అలాగే ప్రభుత్వ హాస్పిటల్లో ప్రభుత్వం అనేటువంటిది రెస్పాన్సిబుల్ అని తెలుసుకుంటే, అంటే కనీసపు దానికి ఇవ్వవలసినటువంటి సిబ్బంది కావచ్చు, లేకపోతే సదుపాయాలు కావచ్చు. చాలా వరకు క్యూరేటివ్ ట్రీట్మెంట్ కోసమే కొంత మాత్రమే బడ్జెట్ కేటాయిస్తుంది. కానీ ప్రివెంటివ్ ఆస్పెక్ట్కు ఈ సమయంలో మనం తెలుసుకున్నాం. జబ్బు రాకుండా ఎటువంటి చర్యలు చేపట్టాలనేటువంటి దాని మీద బడ్జెట్ కేటాయింపులు వస్తూ ఇప్పుడు దాదాపు 1500కి మాత్రమే ఒక డాక్టర్ ఉంటున్నారు. కానీ కనీసపు మనకు 11,000 నుంచి 12,000కు ఉన్నటువంటి డాక్టర్ల మనకు అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా మనము డాక్టర్స్ రిక్రూట్ చేయడము, డాక్టర్స్ కావాల్సినటువంటి సదుపాయాలను కలగజేస్తూ డాక్టర్లను నిందించేటువంటి పరిస్థితి కాదు, డాక్టర్ల మీద దాడులు కాకూడదు. ఎందుకంటే ఈరోజు డాక్టర్స్ డే, డాక్టర్స్ను గౌరవించుకోవాలనుకుంటున్న తరుణంలో సేవ్ ద సేవియర్ అంటున్నప్పుడు ఆ రక్షణ అనేటువంటిది కొరవైనటువంటి పరిస్థితుల్లో డాక్టర్లు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వము అందరూ కూడా గుర్తించాలి. సొసైటీ కూడా వారి మీద దాడులు కానిటువంటి చేయకుండా ఒక సామరస్యంతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ట్రీట్మెంట్ అనేటువంటిది సకాలంలో కరెక్ట్గా అందేటువంటి అవకాశం ఉంటుంది. ఏ మహమ్మారి వచ్చినా కూడా అన్నీ కూడా తాత్కాలికమే. కాబట్టి వైద్యులను అభినందించడమే కాదు, వైద్యులు పనిచేయడానికి కావాల్సినటువంటి విధంగా సదుపాయాలు వారికి
వారికి ఆ సహాయం కూడా అందించాలని. రైట్ రైట్ ధన్యవాదాలు. చర్చలో పాల్గొన్నందుకు లైవ్లో అందుబాటులోకి వచ్చిన యూరాలజిస్ట్ డాక్టర్ కమిల శ్రీధర్ గారికి, అలాగే ప్రముఖ వైద్యులు డాక్టర్ హరికుమార్ గారికి, అలాగే మరో ప్రముఖ డాక్టర్ తాటికాయల జయరాం గారికి ధన్యవాదాలండి. ఇది ఇవాళ చర్చాంశం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.